తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారితో మాట్లాడటానికి మన స్టూడియోకి విజయ్ గారు, ఊర్మిళ గారు, పద్మావతి గారు అల్వాల్ నుంచి వచ్చారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. పద్మావతి గారు నమస్కారం. ఊర్మిళ గారు నమస్కారం. విజయలక్ష్మి గారు, మనకి మాఘమాసం నడుస్తుంది కదండి. సూర్యోపాసనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మాఘ ఆదివారం జరుగుతూ ఉంటుంది. రథసప్తం వచ్చింది. అన్ని సూర్యుడికి ప్రత్యేకమైన మాసం ఇది. అవును. సూర్యుడి గురించి కొన్ని మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని. తప్పకుండానండి. అసలు మాఘమాసం అంటేనే ఎన్నో పండుగలు, రకరకాల పండుగలు, ఇటు భీష్ముడికి చెందినవి, అటు సూర్యుడికి చెందినవి, సరస్వతీదేవికి చెందినవి, ఒకటని కాదు, అన్ని వరుసగా. మాస శివరాత్రి కాదు, మహాశివరాత్రి కూడా ఈ మాసంలో. అది ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. ఈ నెలలో వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు. శివుడికి చెప్తున్నాను కదా, మొట్టమొదట వసంత పంచమితో మొదలయ్యి శివరాత్రితో ముగిసే మాసం ఇది. ఈ మాసం అంతా పండుగలు అన్నీ కూడా దైవ ధ్యానానికి సంబంధించినటువంటి పండుగలు. మన సనాతన ధర్మంలో ఈ నెల చాలా ప్రత్యేకమైన నెల అని తెలియటానికి ఇది. ముఖ్యంగా మనకందరికీ పోషకుడు సూర్యుడు. సూర్యుడి నుంచే మనకు పోషణ అంతా అందుతోంది. మనం మొక్కల నుంచి తింటున్నా, జంతువుల నుంచి తింటున్నా, దేని నుంచి తింటున్నా, వాటికి మళ్ళీ ఆ శక్తిని సమకూర్చేది సూర్యుడి ద్వారానే. కనుక ఏదో మనం కిరణజన్య సంయోగ క్రియ అన్నా, ఏదన్నా మొక్కలు పెరిగినా, ఏది పెరిగినా అన్నీ సూర్యుడి నుంచే శక్తిని తీసుకుని ఆ శక్తిని మళ్ళీ వాటి ద్వారా మనం స్వీకరిస్తున్నాం. డైరెక్ట్గా సూర్యుడి దగ్గరే నుంచుని సూర్యోపాసన చేస్తూ, సూర్య నమస్కారాలు చేస్తూ శక్తిని పొందిన వారు కూడా ఉన్నారు. మనకి తెలిసిన కథలే, కానీ మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. సాధారణంగా భారతంలో ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయ పాత్ర పొందాడు. ఆ అక్షయ పాత్ర ద్వారా వారు అరణ్యవాసం చేసిన నాళ్ళు ఎంతమంది వచ్చినా అందరికీ ఆహారాన్ని సమకూర్చింది ఆ అక్షయ పాత్ర. అంటే భోజనాన్ని మనకి ఇస్తున్నాడు అని డైరెక్ట్గా చెప్పే ఉదాహరణ అనమాట అది. ఏదో ఇంకా దేని ద్వారానో, మొక్కల ద్వారానో, జంతువు ద్వారానో వండుకుంటేనో అనేటటువంటి సమస్య కూడా లేకుండా సూర్యుడిచ్చిన అక్షయ పాత్ర ధర్మరాజు వెళ్ళి సూర్యోపాసన చేస్తే ఆ సందర్భంలో ధౌమ్యుడు చెప్తాడనమాట, ఇంతమందికి భోజనాలు నన్ను నమ్మి నా వెనక ఇంతమంది పౌరులు, పురోహితులు అందరూ కూడా వచ్చేసారు. ఎన్నాళ్ళు మీరు అరణ్యవాసం చేస్తే మేము మీతోనే ఉంటామని వచ్చేసారు. మరి వీళ్ళందరికీ నన్ను నమ్మి వచ్చారు కనుక నేనే కదా చూడాల్సింది, ఏంటి అని అడుగుతాడు. సూర్యోపాసన చేయి, ఆయనకి మించినటువంటి పోషకుడు ఇంకొకడు లేడు అంటాడు. అంటే ఆ పోషకుడు కోసం ఆయన అప్పుడు సూర్యారాధన చేస్తే ఆ సూర్యుడు ప్రత్యక్షమై అక్షయ పాత్ర ఇచ్చాడు. ఈ కథ అక్షయ పాత్ర ఇచ్చాడని తెలుసు, కానీ అది సూర్యుడు ఇచ్చాడని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. మరి సూర్యుడిచ్చిన అక్షయ పాత్ర ద్వారా వీళ్ళు ఏమడిగితే అది అక్షయము, అంటే క్షయము కానిది, ఎప్పటికీ అయిపోయింది. ఏ రోజుకి ఆ రోజు కడిగేసి పెట్టేస్తే రాదు అని. అలాంటప్పుడు కూడా సూర్యుడు దాని నుంచి మళ్ళీ భోజనాన్ని సృష్టించగలిగిన కథ కూడా అదే అరణ్యవాసంలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది, ఆ పర్వంలోనే. అటువంటి ప్రత్యేకమైన శక్తి గలవాడు సూర్యుడు. కనుక అంతకంటే మనకి ముఖ్యంగా ఏది చెప్పినా కూడా కూడు ముందర ముఖ్యం, రోటీ కపడా మకాన్ అంటాం కదండి. ముందర భోజనమే ముఖ్యం, అది ఉంటేనే మిగిలినవన్నీ. అది లేకపోతే మనం లేవేమో. కాకపోతే అది లేకపోతే కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం, మళ్ళీ చర్చించుకుందాం. కానీ మామూలు సామాన్యులందరికీ భోజనం ముఖ్యం, ఏదో ఒక ఆహారం ముఖ్యం. ఆ ఆహారాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కనుకనే సూర్యుడికి అంత ప్రథమ స్థానం, ప్రత్యేక స్థానం. నాదొక సందేహం అండి. చెప్పండి. సూర్య నమస్కారాలు ఏ టైంలో చేయాలి, ఎందుకోసం చేయాలండి? సూర్యుడికి నమస్కారాలే ఎందుకు చేస్తాం, సూర్యుడికే ఎందుకు చేస్తాం? ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు. కనుక ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు భాస్కరుడిని సేవిస్తే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తుంది అంటే మరి భాస్కరుడిని సేవించటం అంటే ఎలా సేవించాలి? నమస్కార ప్రియో సూర్య, కనుక సూర్యుడికి నమస్కారాలు ఇష్టం. అందుకని అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో సూర్య, గణేశ తర్పణ ప్రియ అని నలుగురికి ఎవరికి ఏది ఇష్టమో ఇంకా ఉన్నాయనుకోండి, ఈయన ముందర ఒక నలుగురికి చెప్పారనమాట. కనుక నమస్కారాలు సూర్యుడికి ఇష్టం కనుక నమస్కారం చేయాలి. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేత్ హుతాసన, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, మోక్షం ఇచ్చేది జనార్దన అని ఇంకో శ్లోకం.
అందులో ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు అని చెప్పారు. ఇవన్నీ మన శాస్త్రాల్లో ఉన్నటువంటి శ్లోకాలే, మనం కొత్తగా కల్పించి చెప్పుకునేవేం లేవు. కాకపోతే అవి ఇవి అన్నీ కోడ్ చేసుకుంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యుడు, ఆయనకి నమస్కారాలు ఇష్టం కనుక సూర్యుడికి నమస్కారాలు చేయాలి. ఆరోగ్యం కోరేవారు అందరూ సూర్యుడికి నమస్కారాలు చేయాలి. ఈ రోజును కూడా పొద్దున పూట ఎర్లీ అవర్స్లో చేస్తే అప్పుడు చక్కగా ఎర్లీ అవర్స్లో కానీ ఈవినింగ్ అస్తమయ సమయాల్లో కానీ చక్కగా డి విటమిన్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ ఆయన వచ్చేటటువంటి కిరణాలలో. ఆ కిరణాలలో ఉన్నటువంటి డి విటమిన్ అందరికీ కావాలని ఈ మధ్య డి విటమిన్ తగ్గితే ట్యాబ్లెట్లు వేసుకోవటం, లేకపోతే ఏవో చిన్న లిక్విడ్స్ తయారు చేసుకుని తాగటం ఇవన్నీ ఉన్నాయి కదా. అదే డి విటమిన్ మనకి అసంకల్పితంగా సూర్యుడికి ఆ సమయంలో నమస్కారాలు చేస్తుంటే వస్తుంది. కనుక ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఆ సమయంలో చేస్తే మనకి అన్ని రకాలుగా ఉపయోగం అన్నమాట. కనుక చక్కగా ఉదయాస్తమాన వేళల్లో చేసుకుంటే మంచిది. ఉదయాస్తమాన వేళల్లో అంటే ఉదయం అంటే ఇంట్లో అందరూ ఖాళీగా ఉంటారు, ఆ సమయాల్లో గబుక్కుని డ్యూటీల్లోకి వెళ్ళిపోవట్లా. అస్తమానం సమయంలో ఎక్కడో ఆఫీస్ నుంచి రావటాలో అటో ఇటో ఉంటున్నాయి కనుక ఆ సమయంలో అందరూ చేయలేకపోయినా ఉదయం సమయంలో ఇంట్లో ఉంటున్నారు కనుక ఆ సమయంలో లేచి నమస్కారాలు చేసుకోండి అనేది ఒక సిద్ధాంతంలాగా బలపడిపోయింది. అందరూ అదే చేసుకోవటం, అది సంగతి. కనుక మీకు ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, నమస్కారాలే ఏమిటి అనేది మీకు వివరణ వచ్చేసింది అనుకుంటా. ఆదివారం నాడు చాలా మంది ఉపవాసాలు ఉంటారు, తర్వాత చాలా మంది కొన్ని వదిలిపెట్టని కూడా వదిలిపెట్టేస్తారు ఆ రోజు. ఎందుకని? అది ఎవరికి వాళ్ళకి నియమం అనమాట. ఆరోగ్యం అని చెప్పాను కదా, సూర్యుడు అంటేనే ఆరోగ్యం, పోషణ. ముఖ్యంగా ఆరోగ్యం వచ్చేటప్పుడు మనకు కొన్ని ఆ పడనివి వదిలేస్తాం, లేకపోతే కొన్ని చాలా ఎక్కువ ఇష్టం, అది విపరీతంగా తిన్నా ప్రమాదమే కనుక ఆ ఇష్టమైన వదిలేస్తాం. ఇది అన్ని ఆరోగ్యానికి అనుసరించాయి, సూర్యుడికి చేసేవన్నీ ఆరోగ్యానికి అనుసరించే ఆ రోజు ఉపవాసం ఉండటం. ఇప్పుడు ఏకాదశి ఉపవాసానికేమో ఒక ప్రత్యేకమైన వేరే ఒక సూత్రం ఉంది, ఏకాదశి నాడు ఎందుకు ఉంటాము అనేది. ఆ రోజుని మనకు అన్నీ ఒక స్ట్రైట్ లైన్లో కలుస్తాయి అన్నమాట. అవన్నీ కలిసేటప్పుడు మనం భోజనం చేసేసి కంప్లీట్గా ఉండకుండా ఖాళీగా ఉంటే మనకు పూర్తిగా వచ్చేటటువంటి అంటే కాస్మోస్ నుంచి వచ్చే ఎనర్జీ అంతా మనకు అందుతుంది. ఇక్కడ కూడా అంతే, సూర్యుడి నుంచే ఎనర్జీ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏ ఎనర్జీ వచ్చినా ఈ రోజుకి అసలు మెయిన్ ఎనర్జీ రిసోర్స్ ఎవరంటే సూర్యుడే అని చెప్తారు సైన్స్ వాళ్ళు, కానీ ఎవరు చెప్పినా అదే చెప్తారు. కనుక మనకు ఆ ఎనర్జీ వచ్చేది కనుక ఆ ఎనర్జీ వచ్చే రోజు మనం ఇతర కార్యక్రమాలు ఏం పెట్టుకోకుండా ఏది అతిగాను, అతి తక్కువగాను, అతి ఎక్కువగాను, అతి సర్వత్ర వర్జయేత్, అతి ఎప్పుడు దేనికి పనికిరాదు. ఎక్కువగా కడుపు మార్చుకోవడం పనికిరాదు, ఎక్కువగా తినేయటము పనికిరాదు. కనుక మితంగా భుజిస్తూ మితంగా అన్నీ చేస్తూ ఉంటే అది అన్నిటికీ మంచిది అని. కనుక ఆ రోజు సూర్యోపాసనలో కూర్చుని మితంగా భోంచేసి మితంగా కూర్చుని చేస్తే, అంతేగాని ఉపవాసం అంటే పూర్తిగా మానేయమనే అర్థం అసలు మన పురాణాల్లో లేనే లేదు. కాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ నీరు కూడా మింగని ఉపవాసాలు చేసేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చాలా కాలం మనం ఈ ముస్లింల రాజ్యంలో ఉన్నాం. వాళ్ళకి రంజాన్ మాసంలో నిర్జల ఉపవాసాలు వాళ్ళకి అలవాటు. అసలు మంచినీళ్ళు కూడా ఉమ్మి కూడా మింగకుండా అని వాళ్ళకి అలవాటు. వాళ్ళని చూసి అలా ఉంటే ఇంకా ఎక్కువ పుణ్యం కావాలనుకుని ఇక్కడ మొదలు పెట్టేశారు. కానీ నిర్జల అనేటటువంటిది మనకి ఉన్నది, కానీ చాలా తక్కువ. నిర్జల ఏకాదశి అని సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది, ఒక్కరోజే వస్తుంది. అంతేగాని ఎప్పటికీ అసలు ఉపవాసం అంటేనే జలం కూడా మింగకుండా, ఏమీ తినకుండా, పండు తినకుండా, పాలు తాగకుండా అనే ఉద్దేశం అసలు కానే కాదు. ఉపవాసం అంటే పక్కనే ఉపవాసించటం, పక్కనే ఉండటం. ఎవరికి పక్కన? మనం ఎవరినైతే ధ్యానిస్తున్నామో, ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారి పక్కన ఉండటం, వాటి పక్కన ఉండటం, అంతే. వాటి ఎప్పుడు అదే ఛానల్లో ఉండాలి, కానీ అవి వండుకుని తిందామా ఇవి వండుకుని తిందామా అనేటటువంటి ఛానల్లో ఉండకూడదు. కనుక ఇది తగ్గించి అక్కడే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆ దేవుడి మీద పెట్టండి, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు అనేటటువంటిదే. కానీ కాకపోతే ఇలాగ కఠిన ఉపవాసాలు అనేవి చాలా ప్రత్యేకమైన తపస్సు చేసేవాళ్ళు చేసినటువంటిది ఉంది. మనకు అమ్మవారి దాంట్లో కూడా ఆవిడ అపర్ణ ఆకులు కూడా తినకుండా ఉపవాసం చేసింది శివుడి కోసం. అటువంటి ప్రత్యేకమైన దీక్షలు అవి వేరే. మామూలు సామాన్యమైన ఉపవాసాలు మరి ఆదివారం అంటే నెలకే 4, 5 వస్తాయి. ఆ నెలకే 4, 5 వచ్చేటటువంటి వారాలన్నీ కూడా మానేస్తే అది కష్టమే. కనుక అలాంటి ఉపవాసాలు నేను ఎప్పుడూ ప్రోత్సహించను. అది మంచిది కాదని అది నా అభిప్రాయం. పర్సనల్గా చేసేవాళ్ళు ఉంటారు, కానీ శరీరాన్ని శుష్కింప చేసుకుని ఏదేదో సాధన చేసేస్తాను అని అనుకుని గౌతమ బుద్ధుడు
అలా పూర్తిగా శరీరాన్ని ఎండబెట్టేసుకుని శల్యప్రాయంగా అంటే కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలేటట్టుగా ఉండి పడిపోయాక అప్పుడు ఆవిడ వచ్చి చక్కగా ఆయనకి సేవ చేసి తన దగ్గర దేవుడి కోసం తెచ్చిన పాలు పళ్ళు ఇచ్చి తినిపించాక ఆయనకు అప్పుడు జ్ఞానోదయం అయింది. కడుపు మార్చుకుంటే దేవుడు ప్రత్యక్షం కాడు, అసలు సాధన అది కాదు, అసలు సాధన వేరే, ఉపవాసం అనేది సాధన కాదు అనేది ఆయనకు అప్పుడు అర్థమైంది. కనుక ఇవన్నీ మనకి రకరకాల కథలు ఉన్నాయి, కానీ కావాల్సింది ఒక్కటే వినేసి ఊరుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఒక విషయం గురించి ఇన్ అండ్ అరౌండ్ అన్ని విషయాలు తెలుసుకుని మనకు కావాల్సింది మనం ఎలాగో ఎంత 10 కథలు చెప్పినా మనకు కావాల్సిందే మనం తీసుకుంటాం. కానీ చేసేది మనకి ఉపయోగంగా ఉండేటటువంటిది. ఎప్పుడు కూడా మనలోనే దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడు అంటాం కదా. ఆత్మారాముడు ఏడుస్తున్నాడు అంటున్నామా? ఆ పదం చాలా తేలిగ్గా అందరూ వాడుతున్నారు. లోపల ఉన్న కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ కుయ్యో మొర్ర అంటూ ఉంటాయి. వాటి బయలాజికల్ క్లాక్ అప్పుడు అవి గణగణ మోగుతాయి, లోపల పేగులు అరుస్తున్నాయి అని అన్నీ అనుకుంటాం. అంటే ఏంటి, లోపల మనకి తినమని మన శరీరమే మనకి చెప్తోంది. మన శరీరాన్ని మనం వినకపోతే ఎలా? అందుకనే ఎప్పుడు కూడా లిసన్ టు యువర్ బాడీ. మీ శరీరాన్ని మీరు వినండి. మీ లోపల నుంచి మీ శరీరానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా, ముందర మన శరీరమే మన కాషన్ ఇస్తుంది. అది అందరూ గమనించుకోవచ్చు. ఎవరికైనా సరే పరీక్షించి ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు. మన శరీరమే మనకి కాషన్ ఇస్తుంది. ఆ కాషన్ని మనం గమనించి పాటించగలిగితే చాలా వరకు అవసరాలు తగ్గిపోతాయి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరాలు, మందులు మింగే అవసరాలు తగ్గిపోతాయి.